హాయ్ అండి, నమస్తే. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 18వ అధ్యాయం సంక్షిప్త కథను గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 18వ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం గురించి చెప్పబడుతుంది. మరి కథలోకి వెళ్దామా? ధనలోభుడు అంగిరస మహర్షిని దర్శించి, ఓ మునీశ్వర, మీ దర్శనం వల్ల నాకు జ్ఞానం కలిగింది. ఇక మీదట నేను మీ శిష్యుడను. సత్కర్మలు ఏవో వాటి ఫలితం ఏమిటో చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు అంగిరసుడు ఇలా చెప్పసాగారు: మనిషి శరీరం నశ్వరము, కానీ ఆత్మ నిత్యము. ఆత్మజ్ఞానం కలగడానికి సత్కర్మలు చేయాలి. శాస్త్రాలు అందరూ సత్కర్మల ద్వారా జ్ఞానం పొందమని చెబుతాయి. చేసిన పనులను పరమేశ్వరునికి అర్పణ చేయాలి. కార్తీక మాసంలో ఉదయ స్నానం అత్యంత పవిత్రం. ఆషాఢం, వైశాఖం, మాఘమాసాల్లో కూడా ప్రాతకాల నదీ స్నానం చేయాలి. ఇలా చేసిన వారు వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక స్నానం చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసం వలె పవిత్రమైన మాసం లేదు. వేదాలకు సమానమైన శాస్త్రం లేదు. గంగాదేవికి సమానమైన తీర్థం లేదు. శ్రీహరికి సమానమైన దేవుడు లేడు అని ఉపదేశించారు. అప్పుడు ధనలోభుడు, ఓ మునీశ్వర, చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి అని అడిగాడు. దానికి అంగిరసుడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తాడు. దానిని శయన ఏకాదశి అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ మధ్య ఉన్న 4 నెలలు చాతుర్మాస్యం. ఈ సమయంలో స్నానం, దానం, జపం, తపం చేయడం మహాపుణ్యదాయకం. పురాణ కాలంలో మహావిష్ణువు భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి మానవుల భక్తిని పరీక్షించాడు. కొందరు ఆయనను అవమానించగా, కొందరు భక్తితో పూజించారు. చివరికి ఆయన తన అసలైన దివ్య రూపంలో ప్రత్యక్షమై భక్తులను ఆశీర్వదించాడు. ఇంతటితో కార్తీక పురాణం 18వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథను మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన భక్తియుక్తి ఛానల్ వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ చూడగలరని మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.